ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి దరిచేరి మా చెల్లి స్టోరీలోని 31వ భాగం. ఆరోహి తన వైపు చూడగానే తన కళ్ళల్లో కనిపించిన భావం అర్థమై ఆర్యన్ వెంటనే ఆరోహి దగ్గరికి వెళ్ళి తన బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇంత అందంగా ఉన్నావు అని నవ్వుతూ అంటాడు. దానికి పిల్లలిద్దరూ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఆర్యన్ ఆరోహిలని చూస్తుంటే ఆరోహి మాత్రం షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆరోహిని అలా చూసి నవ్వుతూ, ఇంతకీ ఎలా ఉంది డ్రెస్, నచ్చిందా అని నవ్వుతూ అడుగుతుంటే ఆరోహి తేరుకొని ఆర్యన్ వైపు చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు? పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఆ విషయం మర్చిపోయారా అని చిరుకోపంగా అడుగుతుంది. అయితే పిల్లలు లేకపోతే ఓకేనా అని కొంటెగా చూస్తూ అడుగుతాడు ఆర్యన్. ఆర్యన్ చూపుకి తడబడుతూ, నేను అలా అనలేదు, ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం అస్సలు బాగుండదు అని కోపంగా చెప్పి పిల్లలతో నవ్వుతూ, సరే ఇక నన్ను ఈ డ్రెస్లో చూశారుగా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటూ బ్యాగ్లో శారీ తీసుకోబోతుంటే ఆర్యన్ ఆరోహిని ఆపి, అవసరం లేదు, నువ్వు ఈ డ్రెస్లోనే ఉండు, ఇందులో నీకు కంఫర్ట్గా ఉంటుంది, నాకు తెలుసు కదా, ఇప్పటికే లేట్ అయ్యింది, పద ముందు టిఫిన్ చేద్దాం అని ఆరోహికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చేయి పట్టుకొని పిల్లలతో పదండి వెళ్దాము అని కిందకి తీసుకువెళ్తాడు. ఆర్యన్ అలా తీసుకువెళ్తుంటే కింద అందరూ ఏమనుకుంటారో అని టెన్షన్ పడుతూ కిందకి వస్తుంది. కిందకి వచ్చిన ఆరోహిని అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటే ఆరోహి ఇబ్బందిగా తలదించుకొని, సారీ ఆంటీ, నేను ఈ డ్రెస్ కావాలని వేసుకోలేదు, పిల్లలు పట్టుబట్టు వేసుకునేలా చేశారు అని చేతులు నలుపుకుంటూ అంటుంటే సుమిత్ర గారు నవ్వుతూ ఆరోహి దగ్గరికి వచ్చి తలపైకెత్తి, నువ్వు ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీకేమి కంఫర్ట్గా ఉంటే అవి వేసుకో, నీకు ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని నవ్వుతూ అంటుంది. నేను అదే చెప్పాను మమ్మీ, వినటం లేదు అని చిరుకోపంగా ఆరోహిని చూస్తూ అంటాడు. ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తుంది. సరే సరే పదండి టిఫిన్ చేద్దాం, లేకపోతే టిఫిన్ చల్లారిపోతుంది, ఈరోజు నేనే స్వయంగా ఆరోహి కోసం చేశాను అని నవ్వుతూ అనగానే ఆరోహి మనసులో వీళ్ళ ప్రేమకి లొంగిపోయేటట్టున్నాను అనుకుని సరే అని ముందు పిల్లలకి టిఫిన్ పెట్టి తను టిఫిన్ చేసి, చాలా బాగుంది ఆంటీ టిఫిన్ ఈరోజు అని ఒక కాంప్లిమెంట్ ఇస్తుంది. అలా అందరూ టిఫిన్ చేశాక, సరే పద ఆరోహి, మన ఇంటికి వెళ్దాం అని మహాలక్ష్మి గారు ఆరోహిని పిల్లల్ని తీసుకువెళ్తుంటే ఆర్యన్ కంగారుగా ఆరోహి చేతిని పట్టుకొని, ఎక్కడికి అత్త, ఆరోహిని తీసుకువెళ్ళేది, అది నా పెళ్ళం, నా ఇంట్లోనే ఉంటుంది అని కంగారుగా అంటాడు. మహాలక్ష్మి గారు తల కొట్టుకొని, నీ పెళ్ళాం నీతో పాటే ఉంటుంది, జస్ట్ నేను ఇల్లు చూపించటానికి తీసుకుపోతున్నా, దానికేదో నీ పెళ్ళాన్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు, వదులుతానని ముందు నాకు అని అంటుంది. అది కాదు అత్త, ఆరోహి పిల్లలు నా పక్కన లేకపోతే నాకు రోజు గడవదు, అందుకే నేను కూడా మీతో పాటు వస్తాను అని నవ్వుతూ అంటాడు. మీరు ఎందుకు నాతో, మీరిక్కడే ఉండండి, నేను వెంటనే వస్తాను అని అందరూ తన వైపు ముసిముసిగా నవ్వుతూ చూస్తుంటే ఎంబారసింగ్గా అనిపించి చిరుకోపంగా ఆర్యన్య చూస్తూ అంటుంది, అవసరం లేదు, నేను వస్తానన్నాను కదా, ఎక్కువగా మాట్లాడకుండా పద అని పిల్లల్ని ఎత్తుకొని ఆరోహి చేతిని తన చేతిలో బంధించి బన్నీని ఆరోహిని ఎత్తుకోమని ఇచ్చి మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళగానే మహాలక్ష్మి గారు గుమ్మంలోనే ఆపేసి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రానిచ్చారు. వాళ్ళ వెనకే హాసిని, సంజయ్, ఆర్వీలు కూడా.
ఆర్యన్ సంజయ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆడిస్తుంటే మహాలక్ష్మి గారు హాసిని కలిసి ఆరోహికి ఇల్లు మొత్తం చూపిస్తూ ఉన్నారు. మహాలక్ష్మి ఎగ్జైటింగ్ ఆరోహిని చూస్తూ, ఇల్లు ఎలా ఉంది ఆరోహి, నీకు నచ్చిందా అని నవ్వుతూ అడుగుతుంది. ఆరోహి నవ్వుతూ, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, ఇది కూడా అచ్చం సార్ వాళ్ళ ఇల్లులాగానే ఉంది పిన్ని అని హాల్లో గోడకి పెద్దగా ఎన్లార్జ్ చేసి ఉన్న ఫ్యామిలీ ఫోటో, అందులో ఉన్న హేమంత్ గారిని శాంతి గారిని చూసి, వీళ్ళు ఎవరు పిన్ని అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే, తను నా తోడి కోడలు, ఆయన విజయ్ గారి అన్నయ్య హేమంత్ బావగారు, అమెరికాలో అంటున్నారు, ఒక కూతురు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకు ఒక కూతురు అని ఫోటోలో ఉన్న హేమంత్ గారిని కూతురికి చూపిస్తుంది. వీళ్ళు మా అత్తయ్య మావయ్య హేమంత్ విజయ్ గారి అమ్మా నాన్నల్ని చూపిస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ కనిపించటం లేదు అని వాళ్ళ హేమంత్ గారి అమ్మా నాన్నల వైపు చూపిస్తూ అడుగుతుంది. వాళ్ళందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అని జరిగింది గుర్తుకు వచ్చి బాధగా అంటుంది. అవునా, నాకు వీళ్ళని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది, అందుకే అడిగాను పిన్ని అని మహాలక్ష్మి గారు బాధపడటం చూసి బాధగా అంటుంది. పర్వాలేదు, నాకు వీళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధగానే ఉంటుంది, నిన్ను కూడా అనవసరంగా బాధ పెట్టాను కదా, పద అని సోఫాలో కూర్చోబెట్టి పని మనిషితో జ్యూస్ అందరికీ తెప్పిస్తుంది. సంజయ్ ఆర్యన్ పిల్లలతో పాటు ఆడుకుంటుంటే అందరినీ లోపలికి పిలిచి సోఫాలో సెటిల్ అయ్యాక అందరికీ జ్యూస్ ఇస్తుంది. పర్వాలేదు పిన్ని, నాకిప్పుడు తాగాలని లేదు అంటూ గ్లాస్ పక్కన పెడుతుంది. ఆర్యన్ ఆరోహిని అలా అలసటగా చూసి, అయిపోయిందా ఇల్లు మొత్తం చూపించటం, ఇంకా ఏమైనా మిగిలిందా, నా పిల్లాన్ని నడిపించి చాలా కష్టపెట్టారు అత్త అని చిరుకోపంగా అంటాడు. ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ ఆరోహిని గమనించి, అంత కోపంగా చూడాల్సిన అవసరం లేదు, మనం ఎలాగో ఇప్పుడు పాలు పంచుకోలేదు కదా, ఈ జ్యూస్ పంచుకుందాం అని సగం తను తాగి మిగిలిన సగం ఆరోహి చేత బలవంతంగా తాగిస్తాడు. ఆరోహి తాగాక కూడా కోపం తగ్గక ఆర్యన్ వైపు చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి పనులు చేశారంటే స్టార్ట్ అవుతుంది, ఇలాంటి పనులు కాదు, నీ దగ్గర ఇంకా వేరేవి చేస్తాలే, చాలా టెన్షన్గా ఉంది, టెన్షన్ పడకు అని ఆరోహిని కొంటెగా చూస్తూ నవ్వుతూ అంటాడు. ఆరోహి అయోమయంగా అతని వైపు చూస్తూ తన మాటల్ని బట్టి అర్థం చేసుకోవటానికి ఒక నిమిషం పట్టి అర్థమయ్యాక కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఏదో అనబోతూ ఉంటే మహాలక్ష్మి గారు అది గమనించి నవ్వుతూ, సరే సరే లంచ్ చేద్దాం, టైం అయ్యింది. అందరినీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక ఆరోహి పిల్లలకి పెడుతుంటే మహాలక్ష్మి గారు తన చేతులతో స్వయంగా తినిపించారు ఆరోహికి అదంతా చూసి వాళ్ళ ప్రేమకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎమోషనల్గా మహాలక్ష్మి గారినే చూస్తూ ఉంటే, ఏమైంది ఆరోహి అలా చూస్తున్నావు, వంటలు నచ్చలేదా, చెప్పు, ఇప్పుడే నీ కోసం వేరేది చేసుకొని తీసుకువస్తాను అని కంగారుగా అంటుంటే, లేదు పిన్ని, చాలా బాగున్నాయి అని ఎమోషన్ చూపించకుండా బయట పెట్టింది. అందరూ తిన్నాక ఆర్యన్ ఆరోహితో, సరే పద ఆరోహి, భోజనం కూడా చేశాం, ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, పిల్లలు కూడా నిద్రపోవాలి కదా అని అంటాడు. మహాలక్ష్మి గారు కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, నా కూతురు నా దగ్గరే ఉంటుంది, సాయంత్రం పంపిస్తాను, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఆరోహిని పిల్లల్ని చూసుకోగలను అని అంటుంది.
Thank you for listening and please like, share, comment and subscribe.